హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను బాలాపూర్ గణేష్ని అయితే చూపిస్తున్నాను. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మాత్రం ఫుల్ ఇంట్రెస్టెడ్గా ఉండబోతుంది. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులతో అందరూ అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా కోరికలతో పాటు మీ కోరికలు కూడా అన్నీ తీరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే వేడుకున్నాను. ఇంకా ఇక్కడ అయితే స్వర్ణగిరి థీమ్లో అయితే దేవుణ్ణి అయితే పెట్టారు. అంటే ఎప్పుడు ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్ తీసుకొని అయితే ఇక్కడ పెడతారంట. మనమైతే ఇక్కడికి ఫస్ట్ టైం అయితే వచ్చాము. బాలాపూర్ గణేష్ లడ్డు ఎంత ఫేమసో ఈసారి స్వర్ణగిరి థీమ్ అయితే అంత ఫేమస్లో అయితే ఉన్నది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నది. చూడడానికి రెండు కన్నులు అయితే సరిపోవట్లేవు. స్వర్ణగిరి వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇక్కడ చూసినా కూడా స్వర్ణగిరి చూసినంత ఫీలింగ్ అయితే వస్తుంది. మేము ఇప్పటి వరకు అయితే స్వర్ణగిరికి అయితే వెళ్ళలేదు, కాకపోతే కొన్ని వీడియోస్లో చూశాను. సేమ్ అట్లానే అయితే ఇక్కడ కూడా అయితే ఈ థీమ్ అయితే పెట్టారు. సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఒక్కసారి ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి రావచ్చు. ఎలాంటి ఎంట్రీ ఫీజు ఏం ఫీజు అనేది ఏదీ లేదు, జస్ట్ వెళ్ళి రావడం మాత్రమే. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. స్వర్ణగిరిలో ఎలా ఉందో సేమ్ అయితే అలాగే ఉంది. మేమైతే కొంచెం టైం తీసుకొని మరీ అయితే వెళ్ళినాము. మా దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అక్కడికైతే వెళ్ళేసి అయితే వచ్చేసినాము. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నది. చూడండి, బాలాపూర్ స్వర్ణగిరి అని చెప్పేసి అయితే రాసి ఉన్నది. చాలా బాగా అయితే డెకరేట్ చేసిర్రు. ఇంకా దీని బ్యాక్ సైడ్ అయితే వినాయకుడిని కూడా అయితే పెట్టిండ్రు. ఇక్కడ మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న మట్టి గణపతులను అయితే పెడితే వేసేసి అయితే ఇంక ఇట్లా అయితే ఆడుతుంది. మొక్కు మమ్మీ అంటే అయితే మొక్కి ఉంది. ఇంకా ఫుల్ మంది రష్. అంటే మేము 4 o'clock 5 o'clock అట్లా అయితే వెళ్ళినాము. వెళ్తే అప్పటికి కొంచెం రష్ అయితే మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ఉండే. ఇంకా మేము బయటికి వచ్చే టైంకి అయితే ఫుల్ రష్ అయితే అయిపోయారు. ఈవినింగ్ టైంలో అయితే చాలా మంది ఉంటారంట. అలాగే సాటర్డే సండే కూడా ఇంకా ఫుల్ పబ్లిక్ అయితే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు హాలిడేస్ అనేవి ఉంటాయి కదా, సాటర్డే సండే మస్తు పబ్లిక్ అయితే ఉంటారంట. అందుకోసం అని చెప్పేసి ఇంకా మాకు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి మేమైతే ఫ్రైడే రోజు అయితే వెళ్ళినాము. మళ్ళీ రష్ బాగుండే పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేమైతే ఆ రోజు అయితే వెళ్ళినాము. ఇంకా మీకు కూడా వీడియో చూపించాలి కదా, మన ఫ్యామిలీ ఉన్నారు కదా, చూడలేని వాళ్ళ కోసం నా వీడియోల ద్వారా అయినా చూపిద్దామని చెప్పేసి ఇంకా రష్ లేనప్పుడు అయితే మేమైతే వెళ్ళినాము. కాకపోతే ఇంకా మేము బయటకు వచ్చేసరికి అయితే ఫుల్ రష్ అయితే అయిపోయింది. ఇంకా మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే ఒకటి గమనించారా? చూడండి, ఇక్కడ వినాయకుడిని ఇయర్స్ అంటే ఇవి ఉంటాయి కదా చెవులు, అవైతే కొట్టుకుంటున్నాయి. నేను లాస్ట్ వరకు అయితే గమనించలేదు అసలు. మా బావ లాస్ట్కి అయితే చెప్పిండు, నువ్వు ఒకటి గమనించావా, వినాయకుడివి చెవులు కొట్టుకుంటున్నాయి చూడు అని చెప్పేసి. అంటే మళ్ళీ క్లియర్గా అయితే ఒక వీడియో అయితే తీసిన, చూడండి చూడలేని వాళ్ళైతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అంటే మేము ఒకటే రోజు బాలాపూర్ గణేష్కి అలాగే ఖైరతాబాద్ గణేష్ కూడా అయితే పోయినాం. ఎట్లయినా వెళ్ళినాం కదా, రెండు చూసుకొని వస్తే అయిపోతుంది. మళ్ళీ ఒకరోజు టైం తీసుకొని ఎందుకు మళ్ళీ అటు వెళ్ళడం అని చెప్పేసి ఒకటే రోజు 2 గణేషుల దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖైరతాబాద్ గణేషుని కూడా అయితే చూపిస్తాను. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మా వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి. ఇంత రష్లో కూడా నేను పిల్లల్ని తీసుకొని పోయి వీడియో తీసాను అంటేనే మీకు అర్థమై ఉండాలి నాకు ఎంత ప్యాషన్ ఉంటే ఈ వీడియోస్ తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేశానో అది మీకు తెలుసు అని అయితే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇట్లా అయితే మొత్తం చూసి లోపల నుంచి వచ్చి బయటికి అయితే వెళ్తున్నాం. ఇదైతే ఎగ్జిట్. ఇక్కడ నుంచి అయితే ఇంకా బయటికి అయితే వెళ్ళాలి.
ఇంకా బయట యశస్వి అయితే మెల్లగా అంటే వీడియో తీద్దాంలే బాగా వస్తుంది ఇక్కడ అని చెప్పేసి మమ్మీ బయటికి రంటే మెల్లగా అయితే బయటికి అయితే వస్తుంది. ఇంకా బయటికి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని బొమ్మలు అయితే అమ్ముతున్నారు. ఇక యశస్వి కావాలి అంటే అదైతే చూసినాం కానీ నేను డిజిటల్ అనుకున్నా కదా, అది నార్మల్ ఉత్తి స్లేట్ ఎట్లుంటుందో అట్లనే ఉంది. అందుకే ఇంకా మళ్ళీ ఎట్లయినా ఖరాబ్ చేస్తారని అయితే తీసుకోలేదు. ఇంకా ఎగ్జిట్ నుంచి ఇట్లా వస్తుంటే మాత్రం ఇట్లా వ్యూ అనేది ఇట్లా కనిపిస్తుంది అని చెప్పేసి ఒక్కసారి అయితే వీడియో తీసాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. బై బాయ్.